హరే కృష్ణ. భగవద్గీత యథాతథం 6వ అధ్యాయం 34వ శ్లోకం. చంచలం హి మన కృష్ణ ప్రమాదీ బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివా సుదుష్కరం. అర్జునుడు కృష్ణుడితో చెప్తున్నారు, ఓ కృష్ణ, నా మనసు చంచలంగా ఉంది, నన్ను కలతకు గురి చేస్తూ ఉంది, ఇంకా అది చాలా బలమైనది, దృఢమైనది. నేను గాలినైనా బంధించగలుగుతానేమో కానీ ఈ మనస్సును నేను నిగ్రహించుకోలేకపోతూ ఉన్నాను అనేసి అర్జునుడు కృష్ణుడితో చెప్తూ ఉన్నారు. మామూలుగా అయితే బుద్ధి చెప్పినట్లుగా మనసు వినాలి, కానీ ఎప్పుడైతే సరైనటువంటి శిక్షణ లేదో మనసుకు, ఆ మనసు ఏం చేస్తుందంటే బుద్ధినే డామినేట్ చేస్తుంది. దీనికి కృష్ణుడు ఈ విధంగా జవాబిస్తారు. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహతే అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహచలం. అవును అర్జున, మనసుని నిగ్రహించాలంటే కష్టమే, అయితే ఆ కష్టమైన కార్యం కూడా సులభమవుతుంది. అది ఎప్పుడు అలా అవుతుంది అంటే అభ్యాసం చేయి, ప్రాక్టీస్ చేయి, మనసును నియంత్రించుకోవటానికి. పాదుల వారు భాష్యంలో చెప్తున్నారు, మనస్సును పరమాత్మయందు కేంద్రీకరించు, పుణ్యక్షేత్రాలను దర్శించు, బ్రహ్మచర్యం పాటించు, ఆ విధంగా మనసును కేంద్రీకరించు అంటున్నారు. కానీ వాస్తవంగా ఇది అందరి వలన సాధ్యమయ్యే పని కాదు. దీనికి కూడా సమాధానం చెప్తున్నారు. మనము మన యొక్క ఇంద్రియాలని కృష్ణ సేవలో ఉంచినప్పుడు మనసును నియంత్రించుకోవటము సాధ్యమవుతుంది, ఇంద్రియాలను నియంత్రించుకోవటము సాధ్యమవుతుంది మన యొక్క ఇంద్రియాలని భగవంతుని యొక్క సేవలో ఉంచినప్పుడు అని చెప్తున్నారు. మరి పిల్లలు కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు, చదువు మీద ధ్యాస కుదరటం లేదని చెప్పేసి. మనము దానికి ఒక చిన్న ఉపాయం కూడా ఉంది మన దగ్గర. అది ఏంటి అంటే, ఉదయం లేవగానే ఎవరి మైండ్ అయినా సరే చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. అందులో అప్పుడు ఏం వేసినా కూడా అది నిలిచిపోతుంది. ఉదయం లేవగానే ఒక్క 10 నిమిషాల సేపు భగవంతుని యొక్క నామాన్ని జపించడం ద్వారా, మెడిటేషన్ చేయడం ద్వారా ఆ రోజంతా కూడాను చాలా చక్కగా మైండ్ అనేది కంట్రోల్లో ఉంటుంది. సైంటిఫిక్గా చెప్తారు, మనము ఉదయం 10 నిమిషాలు ఆ విధంగా మెడిటేషన్ చేయడం వలన, భగవంతుని యొక్క నామం మీద మెడిటేషన్ చేయడం వలన మిగతా 23 గంటల 50 నిమిషాలు మనం ఈ 10 నిమిషాలు చేసినటువంటి మెడిటేషను ఈ 23 గంటల 50 నిమిషాల మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి మనం పిల్లలకు అలవాటు చేయాలి, ఉదయం లేవగానే కనీసం 10 నిమిషాలు వాళ్ళని నామం చేసేటట్లు చేయాలి. నామం మీద మెడిటేషన్ చేసేటట్లు చేయడం ద్వారా వాళ్ళు కూడా వాళ్ళ మనసుని కంట్రోల్లో ఉంచుకోగలుగుతారు. హరే కృష్ణ.